అసలుకి ఈ తీవ్రవాదులకి పని బాట ఉండదా? తిన్నది అరగదా ఈ పనికిమల్లి ఎదవలో? మన దేశంలో చొరబడి మన మనుషులను చంపేయటం ఏంటి? సరే, దానికి తగ్గట్టుగా ఆ పాకిస్తాన్ వాళ్ళేమో మాకు సంబంధం లేదంటున్నారు. ఆ మినిస్టర్ హుస్సేన్ చౌదరి ఏమో పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ అంటారు. అసలు ఇదంతా ఏంటి? సరే, తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మ్యాటర్లోకి వద్దాం. మనందరికీ తెలుసు, పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశంలో చొరబడి ఒక 5-6 చొరబడి కాశ్మీర్లో ఒక 30 మంది దాకా మన భారతీయుల్ని చంపేశారు. ఎంత దారుణంగా చంపారంటే అది నేను గత వీడియోలో చెప్పాను. అయితే ఈ పాకిస్తాన్లో మీటింగ్ పెట్టి అక్కడ మాకు సంబంధం లేదు, కానీ మీరు మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమని వాళ్ళు అంటారు. 2 రోజుల క్రితమేమో పాకిస్తాన్ చీఫ్ జనరల్, పాకిస్తాన్ మాకు తలకాయ, కాశ్మీర్ మాకు తలకాయ లాంటిది, దాన్ని మేము ఈజీగా వదులుకోము అని ఆయన చెప్పిన 2 రోజులకి ఇది జరిగింది. వాళ్ళేమో మాకు సంబంధం లేదు అంటారు. అయితే మన భారతదేశం రా ఏజెంట్స్ దగ్గర ఒక అద్భుతమైన సమాచారం ఉంది. ఆ అద్భుతమైన సమాచారం ఏంటంటే 100% కాదు, 1000% ఇది పాకిస్తాన్ వాళ్ళు చేశారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఆ సమాచారం మీ దగ్గర పంచుకుంటాను. ఎందుకు ఆ చౌదరి ఎవరు, ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరు, అసలు వీళ్ళు మన కాశ్మీర్లో వచ్చి మన వాళ్ళని చంపాల్సిన వాళ్ళకి అవసరం ఏంటి, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. సరే, పాయింట్కి వద్దాం. ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేశారు, మన దగ్గర సమాచారం ఉంది. పాకిస్తాను లష్కర్ తోయిబా అని ఒక సంస్థ ఉంది, అది బాగా భయంకరమైన తీవ్రవాద సంస్థ. ఆ సంస్థలో ఒక బ్రాంచ్ అయిన TRF, ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని ఒక సంస్థ ఉంది. దానికి అధ్యక్షుడు ఖలీద్. అతను 2025 ఫిబ్రవరి 2వ తారీఖున పాకిస్తాన్ ఆర్మీలోకి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ ఆర్మీలోకి ఉంటే ఆ బోర్డర్లోకి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఒక చీఫ్, అతని పేరు జాహిద్. ఇతనికి స్వాగతం పలికి పూలు చల్లేసి అతన్ని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటే ఈ ఖలీద్ అనే అతను 2 గంటల స్పీచ్ ఇచ్చాడు జిహాద్కి సంబంధించింది. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. ఆ వీడియోలో ఆ ఖలీద్ అనేవాడు ఏమంటాడంటే, ఈ కాశ్మీర్ మాది 2026 ఫిబ్రవరి 2వ తారీఖుకి, అంటే ఎగ్జాక్ట్గా సంవత్సరానికి ఆ కాశ్మీర్ మన పాకిస్తాన్ అయిపోద్ది అని అతను ప్రగల్భాలు, ఒక బిగ్ టాక్స్ చేసేసి ప్రగల్భాలు పగిలేసి కాశ్మీర్ని ఆక్రమిస్తాం అని అతను హుంకం జారీ చేశారు. సరే, అది మరి ఇప్పుడేమంటారు, ఈ పాకిస్తాన్ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. మీకు సంబంధం లేకపోతే మీ ఆర్మీ చీఫ్ జావేద్ దానికి ఎందుకు అతనికి పూల వర్షం కురిపిస్తారు, ఎందుకు అతన్ని స్వాగతిస్తారు? పాయింట్ 1, దాన్ని అలా ఉంచుదాం. మరి ఈ భారతదేశంలోకి వచ్చి చంపినోడు ఎవడు? ఆసిఫ్ ఫౌజీ. ఆడు కూడా మాజీ పాకిస్తాను సోల్జర్, ఆడు కూడా పాకిస్తాన్ ఆర్మీలో ఒక రిటైర్డ్ సోల్జర్ ఈ ఫౌజీ అనేవాడు, ఆసిఫ్ ఫౌజీ. మరి ఈడెవడు? ఈడికి కూడా ఆయుధాలు అందించింది పాకిస్తాన్ ఆర్మీయే కదా. 2వ పాయింట్. సరే, దీన్ని ఎలా ఉంచుదాం? ఉంచితే ఇందాక చెప్పండి మీకు ఆ చౌదరి ఎవడని. ఆడు ఫవాద్ హుస్సేన్ చౌదరి. ఆడేమంటాడంటే, ఇతను కూడా మన ఇండియన్ కాదు, చౌదరి అని పేరు మీరు మన ఇండియన్ అనుకుంటారు. ఇతను పాకిస్తాన్లో ప్రతిపక్షం మాజీ మంత్రి. ఇతను కూడా మాకు సంబంధం లేదు, మీరు మా దేశం వెనుక వచ్చి యుద్ధం చేస్తే చూస్తా ఊరుకుంటామా, మేమందరం ఒకటైపోయి మిమ్మల్ని ఎదుర్కొంటాం, మా దగ్గర అనుభవములు ఉన్నాయి అంటే, అక్కడ ప్రతిపక్షం అయినా అక్కడ అధికార పక్షం అయినా మన మీదకి తీవ్రవాదాన్ని రెచ్చగొడుతూనే ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిపక్షం అయినా అధికార పక్షం అయినా మన భారతదేశానికి సపోర్ట్ చేయాలి. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అలాగే చేయాలి. మన భారతదేశ ఆర్మీకి, మన భారతదేశ గవర్నమెంట్కి మోరల్ సపోర్ట్, మనం వాళ్ళని ప్రోత్సహించడం. అందుకే దయచేసి అందరూ కూడా
మీకున్న సోషల్ మీడియానో, లేకపోతే మీకున్న మీడియానో, లేకపోతే మీకున్న ట్విట్టర్ అకౌంట్సో, లేకపోతే ఏదో ఒకటి ఫేస్బుక్ వాటిలో వాడి మన యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. భారతదేశ గవర్నమెంట్కి ఇది ఒక బలం, ఆర్మీకి ఇది ఒక మహాశక్తి. అందుకే నా వంతుగా నేను నా సపోర్టు నా భారతదేశానికి, నా భారతదేశ ఆర్మీకి ఫుల్ సపోర్టు ప్రకటిస్తున్నాను. వాళ్ళ మీద ప్రతిదాడి చేయాల్సిందే. మనం తీవ్రవాదాన్ని ఎక్కడున్నా ఖండించాల్సిందే.